Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another interesting video. మనం 2022లో పర్చేస్ చేయగలిగిన 5 బెస్ట్ ఐఫోన్స్ ఏంటో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 40,000 రూపీస్ దగ్గర స్టార్ట్ చేద్దాం. మనకి 40,000 రూపీస్కి ఐఫోన్ 12 వస్తే కనుక మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే మనకి ఐఫోన్ 12లో 5G సపోర్ట్ ఉంటుందన్నమాట. మనకి ఆల్రెడీ ఇండియాలో కొన్ని మేజర్ సిటీస్లో 5G అయితే అవైలబుల్గా ఉంది. మనకి అన్ని సిటీస్కి రావడానికి టైం పడుతుంది. సో మనం ముందుగా ఆలోచించి ఫ్యూచర్లో మళ్ళీ 5G వచ్చింది కదా అని ఫోన్ మార్చలేము. బికాజ్ మనం 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆలోచించి ఒక్కసారి మనం 40,000కి ఐఫోన్ 12 వస్తే పర్చేస్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ అనమాట. అది A14 బ్యానిక్ చిప్సెట్తో వస్తుంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలామంది మీరు చూస్తూనే ఉంటారు 40,000 రూపీస్కి ఐఫోన్ 11 వస్తుంది, ఐఫోన్ 11 పర్చేస్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో ఐఫోన్ 11 పర్చేస్ చేయడం అంత కరెక్ట్ కాదేమో. బికాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ అయిపోయి మనకి మోర్ దెన్ 4 years అయిపోతుంది. సో ఓల్డ్ ఫోన్ అని చెప్తాను. సో మనకి ఐఫోన్ 12 పర్చేస్ చేయడం విల్ బి ఏ గుడ్ ఆప్షన్ ఫర్ 40,000 రూపీస్. మీ కనుక 40,000 రూపీస్కి ఐఫోన్ 12 లేకపోతే మనకి సేల్ వచ్చే వరకు వెయిట్ చేసి సేల్ రాగానే కొనేసుకోండి, ఆలోచించే అవసరం లేదు ఆఫ్లైన్లో మీకు ఎక్కడైనా స్టోర్లోకి వెళ్ళి బార్గెన్ చేసి పర్చేస్ చేయగలను అనుకుంటే అప్పుడు మీరు 40,000 రూపీస్కి ఐఫోన్ 12 కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 50,000 ఆర్ అబౌవ్ 50,000 రూపీస్లో చూసుకుంటే మనకి ఐఫోన్ 13 అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉండకపోవచ్చు, బట్ మీకు సేల్ వచ్చినప్పుడు ఐఫోన్ 13 50,000 రూపీస్ అక్కడ కనిపిస్తుంది. మీరు ఐఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఎవరినో సజెషన్ అడగాల్సిన అవసరం లేదు, మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేసేసేయచ్చు. బికాజ్ మనకి ఐఫోన్ 13 వచ్చేసి A15 బ్యానిక్ చిప్సెట్తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్సెట్స్. ఇంకా మనకి లేటెస్ట్ ఐఫోన్లో కూడా A15 బ్యానిక్ చిప్సెట్ యూజ్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి మనకి కెమెరాలో అయితే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఐఫోన్ 12తో కంపేర్ చేసుకుంటే. మనకి సినిమాటిక్ మోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అలానే ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ కూడా మనకి ఐఫోన్ 13లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాను, యూట్యూబ్ షార్ట్స్ చేసుకోవాలి, లేదు అంటే డే వ్లాగ్స్ షూట్ చేసుకోవాలి అనుకుంటే సినిమాటిక్ మోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు అలా వీడియో తీస్తుంటే బ్యాక్ సైడ్ బోకా వచ్చి మనకి వీడియో చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్ 12తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్ 13 యొక్క బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయింది. మనకి A15 బ్యానిక్ చిప్సెట్తో వస్తుంది కాబట్టి గేమింగ్ కూడా మనం ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 80,000 రూపీస్ అనమాట. ఇన్ జనరల్లో 80,000 రూపీస్ దగ్గర చూసుకుంటే మనకి ఐఫోన్ 14 అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను అసలు వీడియో చేస్తుందే ది బెస్ట్ ఏది పర్చేస్ చేయొచ్చు అనేసి. 80,000 రూపీస్ దగ్గర మీకు ఐఫోన్ 13 Pro వస్తే మీరు కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఐఫోన్ 13 Pro 80,000కి వచ్చింది అంటే ది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. సో మీకు ఎప్పుడైనా ఆఫర్ వచ్చినప్పుడు మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. ప్రో డివైస్ విల్ ఆల్వేస్ బి ఏ ప్రో డివైస్. మనకి ఎంత కాదనుకున్నా ఏదో ఒక చిన్న దాంట్లో అయినా మనకి చాలా ఎక్స్ట్రా అడ్వాంటేజెస్గా ఉంటుంది. 3 కెమెరాస్ ఉంటాయి, వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో లెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి 13 Pro వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నార్మల్గా యూజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇంకా గేమింగ్ ఆడే వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మీరు పబ్జీ ఆడుకోవచ్చు, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి 1 lakh రూపీస్ అనమాట. మీరు బడ్జెట్ అంటున్నారు, 1 lakh అంటున్నారు, 1 lakh బడ్జెట్ ఎలా అనుకోవచ్చు. మనం మాట్లాడుకుంటుంది యాపిల్ ఐఫోన్స్ గురించి. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ప్రైసులు కూడా అలాగే ఉంటాయి. సో మనకి 1 lakh బిలోలో మీకు కొత్త ఫోన్ కావాలి అనుకుంటే కనుక గో విత్ ఐఫోన్ 14 మనకి ఐఫోన్ 14 వచ్చేసి ఇది ప్రో వేరియంట్ కాదు, నాన్ ప్రో మోడల్లో ఫస్ట్ టైం విత్ ఎ లార్జర్ 6.7 inches డిస్ప్లేతో రిలీజ్ చేస్తున్నారు. నాకు బిగ్గర్ డిస్ప్లే కావాలి, బిలో 1 lakhలో కావాలి అనుకుంటే కనుక గో ఫర్ ఐఫోన్ 14 నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి బ్యాటరీలో. మనకి ఐఫోన్ 14 బ్యాటరీ ఆల్మోస్ట్ 14 Pro Max బ్యాటరీతో కంపీట్ అవుతుంది. సేమ్ బ్యాటరీ సైజ్ అండ్ సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి దీంట్లో ఓన్లీ 2 కెమెరాసే ఉంటాయి. నాన్ ప్రో వేరియంట్ కాబట్టి జస్ట్ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. లేదు నాకు లేటెస్ట్ డివైస్ అవసరం లేదు కానీ 1 lakh వర్త్ డివైస్ కావాలి అనుకుంటే కనుక 13 Pro Max చూస్ చేసుకోవచ్చు. ప్రో వేరియంట్ విల్ ఆల్వేస్ బీ ఏ ప్రో వేరియంట్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారండి 13 Pro Max చూస్ చేసుకోవాలా లేదు అంటే 14 చూస్ చేసుకోవాలా అని. నా సజెషన్ అయితే ప్రో మ్యాక్సే చూస్ చేసుకోమని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ది బెస్ట్ ఐఫోన్ కావాలి, ప్రైస్ ఎంతైనా పర్లేదు, అబోవ్ 1 lakh అయినా నాకు ఓకే అనుకుంటే కనుక కళ్ళు మూసుకొని గో ఫర్ 14 Pro Max.
మనకి నేనైతే 14 Pro Max పర్చేస్ చేశాను. 2 డివైజెస్ ఉన్నాయి నా దగ్గర. మనకి 14 Pro Max వచ్చేసి 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది అనమాట. ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 మెగాపిక్సెల్ లెన్స్తో ఫోన్ రావడం. మీరు 48 మెగాపిక్సెల్ లెన్స్ యూస్ చేసి ఫోటోస్ తీసిన తర్వాత మీరు ఎంత జూమ్ చేసినా మనకి పిక్సెల్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అవ్వదు. అండ్ కొత్తగా యాక్షన్ మోడ్ని తీసుకొచ్చారు. మనం రన్ చేస్తూ వీడియో తీసినా కానీ చాలా స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. మనకి 2000 nits ఆఫ్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. హెచ్డిఆర్ కంటెంట్ చూస్తుంటే కనుక 1600 nits దగ్గర ఉంటుంది అనమాట. డిస్ప్లే అయితే చాలా చాలా బ్రైట్గా ఉంది. అండ్ కొత్తగా మనకి ఐఫోన్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంటుంది. అమేజింగ్. మీరు విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. మూవీకి వెళ్ళినప్పుడు పొరపాటు ఇలా పెట్టినా నేను ఫోన్ ఆన్ చేసి ఉందేమో అని ఒకసారి చూసుకునేదాన్ని అనమాట. మన సరౌండింగ్ బట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. నేనైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని ఎంజాయ్ చేస్తున్నాను. బికాజ్ ఇలా చూడగానే టైం ఎంత అయింది అని చూసుకోవచ్చు. ప్రీవియస్గా అయితే ఇలా నొక్కి ఒకే స్క్రీన్ మీద టైం ఎంత అయింది అని చూసుకోవాల్సిన పని లేదు. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ 14 Pro Max. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డైనమిక్ ఐలాండ్. కొత్తగా డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చారు, పిల్ షేప్డ్. ఆ డైనమిక్ ఐలాండ్ యూజ్ చేసుకొని మనం మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసుంటే నాచ్కి డైనమిక్ ఐలాండ్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, డైనమిక్ ఐలాండ్ మనకి డే టు డే యూసేజ్లో ఎలా ఉపయోగపడుతుంది అని వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ డీటెయిల్గా చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. లేదు నాకు ది బెస్ట్ ఫోన్ కావాలి కానీ నేను బిగ్గర్ డిస్ప్లేస్ ఇష్టపడను, పాకెట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, క్యారీ చేయడానికి చిన్నగా ఉండాలి, కానీ ఫీచర్స్ అన్నీ కావాలి అనుకుంటే మనకి 1,20,000 రూపీస్కి ఐఫోన్ 14 Pro కూడా వస్తుంది. ఆ 14 Proలో కూడా 14 Pro Maxలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సేమ్, కాకపోతే స్క్రీన్ సైజ్ మనకి జస్ట్ 6.1 inches మాత్రమే ఉంటుంది. సో చూసారు కదా, ఇవైతే నాకు అనిపించిన బెస్ట్ ఐఫోన్స్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇదైతే కేవలం ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.